వచ్చేయండి దయచేసి వచ్చేయండి లోపలికి వచ్చేయండి వెళ్ళిపోండి దయచేసి ఎమ్మెల్యే గారు వచ్చి జ్యోతి ప్రజ్వాలన చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. నిలబడండి, ఇక్కడ తీసుకుందాం. మీరు మళ్ళీ తీసుకుందాము. వీళ్ళది అయిపోయి నెక్స్ట్ పేజ్లోకి అటుకొస్తాము. కుమార్ అంతా వచ్చేటట్టు తీసుకోండి. అంతా గ్రూప్ ఫోటో వచ్చి తీసుకోండి. కూర్చోండి నాన్న, కూర్చోండి. కూర్చోన్నా, కూర్చోండి, కూర్చోండి, కూర్చో. ఇది చాలా అపరూపమైనటువంటి సంఘటన. కష్టపడినటువంటి ప్రతి కార్యకర్త కూడా ఎమ్మెల్యే గారు వచ్చి భుజం పెట్టి వాళ్ళను అందరి ముందు సగర్వంగా వాళ్ళని సన్మానిస్తున్నారంటే మీరు చాలా తప్పగా ఉన్నారా? అట్లా లేకుండా చప్పట్ల ద్వారా మీరు సంతోషాన్ని తెలియజేయాలి. ఎందుకంటే పార్టీకి కార్యకర్త ఎంత కష్టపడ్డారో మీరు కొట్టే చప్పట్ల ద్వారా కార్యకర్తలు సంతోషపడతారు, మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా సంతోషపడతారు. కాబట్టి గట్టిగా చప్పట్లు కొట్టండి. తర్వాత కదిరి రూరల్ బూత్ నెంబర్ 50 మూలంటి ఆంజనేయులు, బూత్ నెంబర్ 50, బూత్ నెంబర్ 53 యుగంధర్, బూత్ నెంబర్ 132 నాగేంద్ర నాయక్, బూత్ నెంబర్ 140 దొన్నికోట సుధాకర, బూత్ నెంబర్ 150 బూరగ రాజు, బూరగ రాజు. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. జోహార్ ఇండియా, జోహార్ ఇండియా. ఎన్టీఆర్ గారి ఆశయాలను సాగిస్తాం, ఎన్టీఆర్ గారి ఆశయాలను సాగిస్తాం. జై చంద్రశేఖర్.
గాలిపేట మండల కన్వీనర్ కొండయ్య మొదటిగా వెలిపేట రాజుగా కోరుతున్నాం. గాలిపేట బూత్ కన్వీనర్ బూత్ నెంబర్ 159 చంద్రశేఖర్. ఎన్నికైనటువంటి నూతన కార్యవర్గ వర్గాన్ని సన్మానించే కార్యక్రమం ఉంటుంది. దాని తర్వాత దయచేసి అందరి విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు మొత్తం పార్టీ కార్యక్రమంలోనే అందరూ నిమగ్నమై ఉండాలా. ఎందుకంటే బయట ప్రతి మండలం వాళ్ళతోటి టౌన్ వాళ్ళతోటి ప్రత్యేకంగా చర్చించేటువంటి కార్యక్రమం ఉంటుంది. మళ్ళీ మనము మండల పార్టీని కమిటీల్ని అధ్యక్షులని ఎంపిక చేసే కార్యక్రమంగా మీతో అంతా చర్చించాలనే ఉద్దేశంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినాము ప్రమాణ స్వీకారంతో పాటు. కాబట్టి అర్థం చేసుకొని ప్రమాణ స్వీకారం తర్వాత వక్తలు ఒకరిద్దరు మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత మొదటిగా కదిరి పట్టణ వాళ్ళని ఆ పక్కన ఉన్నటువంటి షామ్యానాలకు పిలిచి వాళ్ళతో మాట్లాడదాం. మళ్ళీ మండలాల వారీగా తనకల్లుతో మొదలుపెట్టి తనకల్లు, నల్లజెరువు, ఎన్పీకుంట, గాండ్లపేట, కదిరి రూరల్, తలుపుల ఈ సీరియల్ ప్రకారము వాళ్ళని పెట్టండి. ఎవరైనా 12:30 తర్వాత భోజనాలు ఉండేవాళ్ళు భోజనాలు చేసుకోండి. భోజనం చేసుకొని కూడా వెయిట్ చేయండి. మొత్తం ఈరోజు మాట్లాడుకున్న తర్వాతే బయటికి పోదాం అందరికీ. కూర్చో. ఈ పెద్ద ఆయన్ని ప్రత్యేకంగా సన్మానించే ఉద్దేశం ఏమంటే, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు అందరూ కూడా కార్యకర్తలు ప్రతిరోజు వచ్చేసి శిబిరం దగ్గర ఎండలో ధర్నా చేసేవాళ్ళం, నిరాహార దీక్ష చేసేవాళ్ళం. పాపం ఆయన వయసు, ఆయనకుండే షుగరు, బీపీ అన్నీ పెట్టుకొని కూడా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వచ్చిన వాళ్ళకి ఎవరికి రోజు ఎండలో కూర్చుంటున్నామనే బాధ లేకుండా ఎప్పటికప్పుడు మాట్లాడుతూ అందరినీ అలరించినటువంటి పరిస్థితి ఈ కదిరి నియోజకవర్గ చరిత్రలో, తెలుగుదేశం పార్టీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. అందుకే ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తాను, గౌరవిస్తాను. ఇప్పుడు లేదు, ఈరోజు కాదులే. కూర్చో కూర్చో. కూర్చో అన్న, కూర్చో. అలాగే నల్లజల మండల కన్వీనర్ రాజశేఖర బాబు గారికి వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం. రాజశేఖర గారికి వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం. నల్లజల మండల కన్వీనర్ కూర్చో కూర్చో కూర్చో. నల్లజల మండల బూత్ కన్వీనర్ 208 ఎం నరసింహులు, బూత్ నెంబర్ 220 శ్రీనివాసులు, ముత్తన్న శ్రీనివాసులు, నల్లజల మండల బూత్ 227 షేక్ మొహమ్మద్. తిరిగి వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. నువ్వు ఎన్పికుండ నుంచి దీంట్లోకి ఎట్లా వచ్చినావు? శ్రీనివాసులు, కూర్చో కూర్చో. కృష్ణప్ప, బూత్ నెంబర్ 126 ఇనాయతుల్లా, బూత్ నెంబర్ 131 హరి కృష్ణ, వ్యవసాయ కృష్ణ, కూర్చో కూర్చో.
ఒక ప్రత్యేకత ఉంది. ఏమంటే మనము అధికారంలో లేనప్పుడు బాధులే బాధలు కానీ భవిష్యత్ గ్యారంటీ కానీ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి మనం అధికారంలోకి వచ్చేదాన్ని వరుసగా చదివే పేర్లు వై నారాయణ, సంప, హరికృష్ణ, మేఘల రమణ, మేఘల రమణ గారు వెతిపై రాజుగారు ఉంటున్నారు. అలాగే హైదర్ క్లస్టర్ 6 ప్రసాదన్న, క్లస్టర్ నెంబర్ 6 ప్రసాదన్న, క్లస్టర్ 7 దండే రవీణ, క్లస్టర్ 8 గుత్తా ప్రసాద్ నాయుడు, నల్లలు, క్లస్టర్ 8, క్లస్టర్ 9 పి మల్లికార్జున, క్లస్టర్ 10 జెపి రవి. దయచేసి జనతా వేదికలో హలో నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, ప్రసాద్ గారి నాయకత్వం, ప్రసాద్ గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నందిగుంట ప్రసాద్ గారి నాయకత్వం, నందిగుంట ప్రసాద్ గారి నాయకత్వం. జై బాబు, జై తెలుగుదేశం. రూరల్ మండలానికి సంబంధించిన సీనియర్ నాయకులు మండపాటి కన్వీన చెన్నకేశ్వర వేదికపై రావాల్సిందిగా కోరుతున్నా. చెన్నకేశ్వర దయచేసి ఎవరు కూడా మాట్లాడద్దండి. అందరూ లేదు నిలబడి మీ కుడి చేయి ముందు పెట్టుకోండి. కుడి చేయి ముందర పెట్టండి. కుడి చేయి ముందర పెట్టి ప్రమాణం చేయండి. దయచేసి నిశ్శబ్దంగా చెప్పే వింటూ దాన్ని తిరిగి పలుకు ప్రమాణం చేయండి. తెలుగుదేశం పార్టీ ఆశయాలకు, పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో ప్రజాసేవా భావంతో మనసా వాచా కర్మణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ఆపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై
నాకు కలిసిన వాళ్ళు దయచేసి పక్కకు వచ్చేయండి. నా పక్కకు రండి, నా దయచేసి అర్థం రాదు. నాకు కలిసిన వాళ్ళు దయచేసి పక్కకు వచ్చేయండి. ఓకే, కొంచెం చెప్పండి. నా కొంచెం ఎన్నికన్నా బీషేప్ లో నిలబడండి. ఏమైనా కొంచెం ఎన్నిక ఉండాలా అన్న కనపల్లా. చంద్రబాబు గారి నాయకత్వం నా చేదినా చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం. జై తెలుగు ఎన్నికి వచ్చే లాంటి ఇంకా కొంచెం కన్న తల్లికి మంగళారతులు కడుపులో బంగారు కనుచూపులో కరుణ చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి మా తెలుగు తల్లికి మల్లె పూదంగా గలగల గోదారి కదలిపోతుంది విరవిరా కృష్ణమ్మ పరులిడుతుంటే బంటలే పండుతాయి బంగారు పంటలే పండుతాయి మురిపాల ముత్యాలు దొరుకుతాయి మా తెలుగు తల్లికి మల్లె పూదంగా మా కన్న తల్లికి మంగళారతులు అమరావతి నగర అపురూప శిల్పాలు త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు తిక్కయ్య కలములో తీయందనాలు నిత్యమై నిఖిలమై ఇరచి ఉండేదాత రుద్రమ్మ భుజ శక్తి మల్లమపతి హాతి తిమ్మరు ధీయోక్తి కృష్ణరాయుని కీర్తి మా చెవులు ఏలుమని మారు మ్రోగేదాత నీ ఆటలే ఆడుతా నీ పాటలే పాడుతా జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి. అందరికీ ధన్యవాదాలు. అందరూ నిజంగా ఉంటే కొంతమంది పార్టీ గుర్తించి వారికి సన్మానం చేయాల్సిందిగా తెలియజేశారు. మొదటిగా ప్రశ్న ఇచ్చారు. చాలామంది నాయకులకి ఒక నిరుత్సాహం ఉంది, ఒక కోపం ఉంది. మేము పని చేసినాం కదా, మాకు ఎందుకు పదవులు రావడం లేదు, మా పేర్లు ఇచ్చినప్పుడు ఎందుకు IVRS ద్వారా రిజెక్ట్ అయినాయని చెప్పేసి కూడా మీరు అందరికీ కూడా కొద్దిమంది క్వశ్చన్ ఉండొచ్చు. మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాను,
పార్టీ ఆచరిస్తున్నటువంటి విధానం ఇది. మీకు అది కాకపోతే ఇంకోటి, ఖచ్చితంగా నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఇన్ని రోజులు మీతో పనిచేయించుకున్నటువంటి నాయకుడిగా మీ కష్టం తెలుసు, నష్టం తెలుసు, మీరు పనిచేసినటువంటి తీరు తెలుసు, మీకు ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత పూర్తి స్థాయిలో నాకు తెలుసు. కాబట్టి ఎక్కడ కూడా మీరు ఎవ్వరు కూడా అధైర్యపడద్దని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. సరైన సమయంలో సరైన నాయకుడిని సరైన స్థాయిలో పెట్టే బాధ్యత నియోజకవర్గ ఎమ్మెల్యేగా నా మీద ఉందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీకు అందరూ కూడా ఎప్పటికి కూడా అపోహలకు గురి కావద్దండి. ఈ మధ్యకాలంలో మీ అందరిలో కోపం ఉంది. ఏమంటే నేను గట్టిగా మాట్లాడుతూ ఉంటాను. నేను గట్టిగా మాట్లాడుతాను, ఇది వాస్తవం. దీనికి ఒక కారణం ఉంది. దీని వెనక 20 ఏళ్ళ అనుభవం ఉంది. గతంలో మెతక వైఖరి తెలియనితనంతో కొంచెం పిల్లాడితో నేను రాజకీయాలు చేసిన. ఫలితం ఏమంటే మనం ఎన్నికల్లో ఓడిపోయినాం. దీనికి కారణం ఏమంటే మంచోళ్ళు ఎప్పుడు మన దగ్గర వచ్చి నిరంతరం కూర్చోరు. వాళ్ళ గ్రామాల్లో వాళ్ళు ఉంటారు. నికార్సైనటువంటి కార్యకర్త, నిజాయితీతో పనిచేసే కార్యకర్త ఎప్పుడు కూడా ప్రజల్లో ఉంటాడు. వాళ్ళ ప్రాంతం గురించి ఆలోచన చేస్తాడు, పార్టీ గురించి ఆలోచన చేస్తాడు. రాజకీయంలో కొద్దిమంది వ్యాపారం ద్రోహంతో వచ్చే వాళ్ళే మన దగ్గర కూర్చుంటారనే ఉద్దేశానికి గట్టిగా మాట్లాడుతున్నా. ఎవరిని ఎక్కువసేపు కూర్చొనియడంలే. నేను ఇది వాస్తవం మీకు అందరికీ కూడా చెప్తాను. మీరు కూడా సహృదయంతో అర్థం చేసుకోండి. దీంతో మీరు ఇంకా మొన్నటి రోజున సీనియర్ నాయకులు ఒక ఇద్దరు వచ్చినారు, పేర్లు వద్దులే, పెద్దల వాళ్ళు. వాళ్ళకు కూడా అపోహ ఉండింది, కన్ఫ్యూజన్ ఉండింది. ఓ ప్రశ్న వేసిన ఆయనకి, నాకు తెలియని వయసులో పిల్లాట్లో మీ దగ్గరికి రాజకీయాల్లోకి వచ్చేసిన, ఇంకా నా దగ్గర మిగిలింది కూడా ఏం లేదు. వయసు రీత్యా బతకాల్సిన మీతోనే బతకల్లా, మీకోసమే బతకల్లా, మీతో పాటే బతకల్లా. మిమ్మల్ని అందరినీ దూరం చేసుకొని నేను ఎక్కడ అంతరిక్షానికి పోయి చంద్రమండలానికి పోయి బతికే పరిస్థితులు ఉంటాయో అర్థం చేసుకొని నాకు ఎక్కడ కూడా మీ మీద ఎవరి మీద కోపం కానీ ద్వేషం కానీ ఉండదు. కాకపోతే పనిచేసే విధానంలో నా మీద కూడా ఒత్తిడి ఉంటుంది. నన్ను ఎప్పుడు కూడా మీరందరూ కార్యకర్తలందరూ కూడా 21 సంవత్సరాల్లో ఎప్పుడు ప్రతిపక్షంలోనే చూసినారు. ఇది వాస్తవమా కాదా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం మాత్రమే ఉంటాం, మనకు మాత్రమే సమయం కావాలా, మనమే మాట్లాడుకుంటాం, మనమే పార్టీ కార్యక్రమాలన్నీ బలంగా ప్రజల్లోకి తీసుకుపోతాం, ప్రజల గొంతుగా రోడ్డెక్కి పోరాడినాం. కానీ అధికారంలో ఒక ఎమ్మెల్యేగా, అధికార పార్టీ ఎమ్మెల్యేగా మీరు ఎప్పుడు నన్ను చూడలే. అధికారంలోకి వచ్చిన తర్వాత మన మీద ఒక బాధ్యత ఉంటుంది. మనకు ఓటు వేసినోడు ఆశిస్తాడు, ఓటు వేయనోడు కూడా ఆశిస్తాడు. ప్రజలు మన పార్టీకి సంబంధించినోడు ఆశిస్తాడు, సంబంధం లేనోడు ఆశిస్తాడు. ప్రతి మనిషికి కూడా మంచి చేయాలనే ఆలోచనతో ముందుకు పోతేనే రాజకీయ పార్టీ మనుగడ కానీ నాయకత్వం కానీ నిలబడుతుందని నేను బలంగా నమ్ముతా. కాబట్టి ప్రజలకు సమయం కేటాయించాల్సినటువంటి బాధ్యత అధికార పార్టీ ఎమ్మెల్యేగా, అందరి ఎమ్మెల్యేగా మన మీద ఉందనేది మీరు అందరూ గుర్తెరగమని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉంటారు. అదృష్టవశాత్తు దురదృష్టవశాత్తు మీకైనా నాకైనా అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవికి కూడా ఉండేది 24 గంటలే రోజుకి. ఈ 24 గంటల్లోనే అన్ని పనులు చేయాలా. మనం ఒకవైపున అభివృద్ధి చేయాలా. ఊరికి ఇచ్చినటువంటి మాటలు ఉంటాయి. ఇంకా మీకు అదృష్టము, నా అదృష్టం ఏమంటే ఎన్నికలప్పుడు పేపర్ వాళ్ళు వచ్చినా, లేదంటే కదిరి డెవలప్మెంట్ కమిటీ అనే వాళ్ళు ఏదో మీటింగ్ పెట్టి పిలిచినా నేను పోలే, ఏది హామీలు ఇలా. ప్రెస్ వాళ్ళు వచ్చి ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు ఎన్నికల ప్రచారంలో ఉంటే మీరు ఏమీ హామీలు ఇస్తున్నారు ఈ నియోజకవర్గానికంటే, నేను కొత్తగా రాజకీయాల్లోకి రాలే, కొత్తగా ఎన్నికల్లో పోటీ చేయలే, నేనేందో ప్రజలకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఏందో ప్రజలకు తెలుసు, తెలుగుదేశం పార్టీ ఆవశ్యకత ఏందో ప్రజలకు తెలుసు. కాబట్టి ఈ 3 అంశాల మీదనే ఎన్నిక జరగబోతోంది, గెలవబోతున్నామని చెప్పిన. కొత్తగా హామీలేమి ఇవ్వను, మా ఊరి కోసం కష్టపడాలా, మా ఊరి బాగు కోసం నిరంతరం ఆలోచన చేసేటువంటి ఆలోచనతోనే మేము ఉన్నామని ఒక స్పష్టత ఇచ్చున్నాం. అందుకు కట్టుబడే ఈ రోజున మనం వచ్చిన 17 నెలల్లోనే అనితర సాధ్యమైనటువంటి రాయచూట్ రోడ్ అయినా పూర్తి చేసినాం. గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అప్పట్లో 1వ కృష్ణుడు 2వ కృష్ణుడుగా వచ్చేసి అపోహపడిపోయి పాపం ఒక గన్మ్యాన్తో రెడీమేడ్గా పారాషూట్లో దిగినటువంటి నాయకులు కావచ్చు, పోయేసి 3 ఇంచులు గేట్లు ఎత్తేసి 3 చుక్కల నీళ్లు కూడా తలుపుల మండలానికి ఇవ్వకపోతే మనం అదే కాలువల్లోనే చెరువులు నింపినటువంటి ఘనత కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తాం. ఎప్పట్లోనో మనము హిందూపూర్ రోడ్లో ఉన్నటువంటి
మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ కావచ్చు, మైనారిటీ పాలిటెక్నిక్ కాలేజ్ కావచ్చు, గతంలో మనం డబ్బులు ఇచ్చిన్నాం, మన ప్రభుత్వంలోనే దాన్ని శాంక్షన్ చేయించుకున్నాం. ఆ రోజున జరిగినటువంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో కాంట్రాక్టర్ పాత రేట్లతో పూర్తి చేయలేనటువంటి పరిస్థితుల్లో మూలకపడి ఉంటే బిల్లులు రాక మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మధ్య కాలంలోనే 8 కోట్ల రూపాయలు ఆయనకు బిల్లులు విడుదల చేయించి మరీ పనులు చేయిస్తా ఉన్నాం. అంతేకాకుండా ఇంజనీర్లు కాంట్రాక్టర్లు సార్ మాకు పాత రేట్లతో 7 ఏళ్ల కిందటి రేట్లతో వస్తుంది, మేము పని పూర్తి చేయలేము, పిల్లలకు అందుబాటులోకి తీసుకురాలేమంటే వచ్చే అకాడమిక్ ఇయర్కి ఎటువంటి పరిస్థితుల్లోనూ మైనారిటీ పిల్లలకి 2 కూడా అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచనతోనే ముఖ్యమంత్రి గారికి దాదాపు 7 కోట్ల పైచీలకు డబ్బులు అవసరమని చెప్పేసి మళ్ళీ మంజూరు చేయమంటే ముఖ్యమంత్రి గారు దాన్ని మంజూరు చేసినటువంటి పరిస్థితి వాస్తవాలు మేము ముందుకు తీసుకొస్తున్నాం. దాన్ని కూడా 7 కోట్లు 8 కోట్లు కదా అనుకుంటున్నారు. కానీ ఒక ప్రాజెక్టుకి డబ్బులు ఇచ్చేసిన తర్వాత ఆ ప్రాజెక్టు పూర్తి కాకపోతే అది మామూలుగా డీఫంక్ అవుతుంది. మళ్ళీ దానికి అడిషనల్గా అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చినటువంటి ప్రాజెక్ట్, అది రాష్ట్ర ప్రభుత్వం కాంట్రిబ్యూషన్ మాత్రమే ఉంటుంది, వాళ్ళ డబ్బులు కూడా ఇచ్చేసినారు. అయినప్పటికీ ఒక సంకల్పంతో సత్సంకల్పంతో ఇంత పెద్ద ఆర్గనైజేషను మనకు కావాలా అని పట్టుబట్టేసి దాన్ని పూర్తి చేయాలనే సత్సంకల్పంతోనే మళ్ళీ అదనంగా నిధులు మంజూరు చేయించినటువంటి వాస్తవాలు మీరు అందరూ అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాను. అంతేకాకుండా ఈ రోజున మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి, గ్రామీణ ప్రాంతంలో రోడ్లు ఇచ్చినాం, మీకు బిల్లులు రాలే కొద్దిమందికి, మళ్ళీ రోడ్లు అడుగుతాండే వాళ్ళకు కూడా చెప్తాండా. ఎందుకంటే పాత అప్పులు కట్టుకోకుండా కొత్త అప్పులు అడిగితే డమాల్ పటాక్ అవుతారని నేను పనులేలే. మీరు పాత అప్పులు కట్టుకోవాలంటే మీకు బిల్లులు రావాలా. ఈ వారం 10 రోజుల్లో అది పూర్తి స్థాయిలో ఆ 22 కోట్ల రూపాయలు కూడా నిధులు విడుదల కాబోతున్నాయని మీకు శుభవార్త చెప్తాను. వాళ్ళందరి నిధులు కూడా పూర్తి అయిన తర్వాత మళ్ళీ అదనంగా మీకు రోడ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేస్తాం. ఎక్కడైతే పెండింగ్ ఉన్నటువంటి రోడ్లు కూడా పూర్తి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. మా అందరి చొరవతోనూ వస్తున్నటువంటి కార్యక్రమం అని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇకపోతే ఈ రోజున కార్యవర్గ సభ్యంగా ప్రమాణ స్వీకారం చేసిన మీ అందరికీ కూడా ఒకటే చెప్తున్నా, టెక్నాలజీ సాంకేతికత వినియోగం అనేది అడుగడుగున ఎదురు కాబోతోంది. వచ్చే రోజుల్లో ఎన్నికలు చేయాలంటే గతంలో మాదిరిగా మందు పంచుదాం డబ్బులు పంచుదాం అంటే సాధ్యం కాదు. ఈవెన్ ఫోన్లోనే మీరు ఏ ఓటరు ఓటేసినాడు ఓటేయలేదనేటువంటి విషయం కూడా మీకు ఫోన్లోనే అందుబాటులోకి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా సాంకేతికతని పుచ్చుకోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మా ఆఫీసుకు కూడా చెప్తున్నా, ఏదైతే మై టీడీపీ యాప్ ఇన్స్టాలేషన్ అందరూ చేసుకోమని చెప్పేసి మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఎంతమంది చేసుకున్నారు మై టీడీపీ యాప్? గుడ్ మెజారిటీ చేసినారు. మిగతా వాళ్ళు కూడా చేసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాను. అందులో భాగంగా ఈ మధ్య కాలంలో గతంలో ఓటర్ లిస్టులది తప్పులు తడగ్గా ఉందని వచ్చినటువంటి ఒక కంప్లైంట్ కావచ్చు, ఇక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ అని చెప్తున్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఆ అబద్ధాలు కావచ్చు. ఈ రోజున ఎలక్షన్ కమిషన్ ఒకటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని చెప్పేసి మళ్ళీ జరుగుతోంది. దాంట్లో మీరు ఏ రకంగా చేసుకోవాలనేది ఒక 2-3 రోజుల్లో మీరు ఒక ట్రైనింగ్ క్యాంప్ పెట్టండి వీళ్ళందరికీ. అదే రకంగా టెక్నాలజీలో కూడా ఒకసారి నియోజకవర్గ కార్యకర్తలకు అందరికీ కూడా ఒక ఎక్స్పర్ట్ని తీసుకొచ్చేసి ట్రైనింగ్ క్లాసెస్ ఏర్పాటు చేయమని చెప్పేసి చేస్తామని చెప్పేసి తెలియజెప్తాను. మీ అందరికీ కూడా ఒక 10-15 రోజుల లోపలే ఆ కార్యక్రమం కూడా చేస్తాం వచ్చే రోజుల్లో. ఇంకా ఒక ఆలోచన ఏమంటే, కార్యకర్తలందరికీ ఒకటి చెప్తాను, మన నియోజకవర్గంలో జరిగినట్టు కార్యకర్తల సమావేశము నాకు తెలిసి ఉమ్మడి జిల్లాలో ఏ నియోజకవర్గంలో జరగల. ఇన్నిసార్లు కలుసుకున్నటువంటి నియోజకవర్గం ఇంకొకటి లేదు. అయినప్పటికీ ఏదో తెలియని అశాంతి, ఏదో తెలియని అభద్రతాభావం, మమ్మల్ని సరిగ్గా పట్టించుకోలేదేమో, ఒకందే జరుగుతుందేమో అని ఆలోచన. ఈ ఆలోచన విన్నాడండి మీరు. ఈ పార్టీ మంది, ఈ నాయకత్వం మనందరి కోసం పనిచేస్తుంది, ప్రజల కోసం పనిచేస్తుంది, నియోజకవర్గం కోసం పనిచేస్తుంది. ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలనే పట్టుదలతోనే మనం అందరం ముందుకు పోతా ఉన్నాం. ఇందాక ప్రమాణ స్వీకారం చేయిస్తూ ఒక వాక్యం చెప్పినారు, ఎక్కడ కూడా పార్టీ ప్రతిష్టకు భంగం వాటిల్లగలకుండా నా బాధ్యతలు నెరవేరుస్తా అని చెప్పేసి మనందరితో ప్రతిజ్ఞ చేయించినారు. వాస్తవమా కాదా?
మరి అది ఊరికే చేయి చాపేసి అనేసిపోతారా, మనస్ఫూర్తిగా ఆచరిస్తారో మీకే వదిలేస్తాడా. అది మీరు అందరూ ఆచరించాలనే పట్టుదలతోనే నేను గట్టిగా మాట్లాడుతాడా. ఎవరికన్నా రుచించడం లేదంటే ఏదో తేడా ఉన్నట్టే లెక్క. కొంతమంది వస్తున్నారు ఈ మధ్య, నేను మట్టి వ్యాపారం చేసుకుంటా నువ్వు చెప్పన్నా అని. కరెక్టా ఇది? మెజారిటీ సభ్యులు చెప్పండి, కరెక్టా ఇది? నేను ఆ మాట చెప్తే ఏ రకంగా ఉంటుంది నియోజకవర్గ పరిస్థితి? మీరు కూడా ఆలోచన చేసుకో. నా లిమిట్స్ నాకు ఉన్నాయి, అందరిలో ఒకటిగా చేయలేను నేను. ఎందుకంటే సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉంది. గడిచిన 5 ఏళ్లలో మన దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా, మనకు పరిస్థితులు బాగున్నాయా లేదా, మనకు ఏం కష్టాలు ఉన్నాయో మనం అందరూ అర్థం చేసుకొని ఎవరు ఆ స్వలాభాపేక్ష లేకుండా పోరాడితేనే ఈ రోజున నేను ఎమ్మెల్యే అయినాను. మీ అందరి కృషితోనే నేను ఎమ్మెల్యే అయినాను. మనం అధికారంలోకి వచ్చినారని వాస్తవం. మనము ఆ రోజున డబ్బులు లేవు మన దగ్గర, ఈ రోజున ఉన్నాయని కాదు, అప్పుడు ఇబ్బందులు కూడా ఉన్నాయి. అయినప్పటికీ మనం ఎన్నికల్లో గెలిచినాం. మీరందరూ అర్థం చేసుకోవాల్సింది ఏమంటే డబ్బులుంటేనే ఎన్నికల్లో గెలుస్తామనే ఒక దురాలోచనని మీరందరూ వదిలేయమని చెప్పేసి కోరుతా ఉంటారు. ఎన్నికలు అనేది ఒక యుద్ధం చేయాలనే సంకల్పం మన దగ్గర ఉంటే చాలు, ఆయుధాలు అవే సమకూరుతాయనేది వాస్తవం. కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకోమంటాడు. మనకు కావాల్సిందల్లా యుద్ధం చేయాలనే సంకల్పం, యుద్ధంలో గెలవాలనే పట్టుదల. ఆ రెండు ఉంటే ఎన్నిక గెలవడం అనేది కష్టం కాదని మీరు అర్థం చేసుకోమంటాండ. మీకు కావలసిందల్లా ఒక నిబద్ధత, మీ ప్రాంతాల్లో ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఉండాలా. పార్టీ చేసే ప్రతి మంచిని ప్రజలకు తెలియజెప్పేటువంటి ఒక నిబద్ధత ఉండాలా. పార్టీ చేసే ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని అర్హులైనటువంటి వారికి అందజేసేటువంటి మెకానిజం మనమై ఉండాలా అని చెప్పేసి మీ అందరికీ కూడా కోరుతా ఉన్నాను. అట్లా కాకుండా మనం ఏమైనా చేయొచ్చు అంటే ప్రజలు ఊరుకోరు, చూస్తూ ఊరికే ఉంటారు. ఇప్పుడు ఎన్నికల సమయంలో బుద్ధి చెప్తారు. మన ఇష్టం వచ్చినట్టు సంక్షేమం అమలు చేస్తామంటే ప్రజలు ఓర్చుకోరు. మనం ఇష్టం వచ్చినట్టు మన ఊర్లో రోడ్లు వేసుకుంటామంటే ప్రజలు ఓర్చుకోరు. ప్రజల కష్టాన్ని తీర్చే విధంగా మనం అభివృద్ధి చేసినా, సంక్షేమం అమలు చేసినా ప్రజలు మనల్ని ఆదరిస్తారు. వాళ్ళు ఆదరిస్తేనే మనం ఎన్నికల్లో గెలుస్తాం. కానీ మందు మంచితేనో, మనీ మంచితేనో, లేదంటే మతం పేరు చెబితేనో ఓట్లు పడవనేది వాస్తవం అని మనం అందరూ గ్రహించుకోవాలని చెప్పేసి కూడా మీకు కోరుతా ఉన్నాను. కాబట్టి ఇది ఒక కొత్త ఆలోచనతో ముందుకు పోదామని వేదిక మీద నుంచి పిలుపునిస్తూ, ఇప్పుడు మొదటిగా సీరియల్ నెంబర్ ప్రకారం చెప్తున్నా, మొదటిగా టౌన్ వాళ్ళని పంపించండి. ఎందుకంటే వీళ్ళు తులగ ఎక్కువ, పల్లెళ్ళకి నిబద్ధత ఎక్కువ. టౌన్ వాళ్ళు వచ్చి మాట్లాడిపోయిన తర్వాత మండలాల వారీగా తనకల్లు, నల్లచెరువు, ఎన్పికుంట, గాండ్లపేట, కదిరి రూరల్ చివరన తలుపుల్ని పెట్టేసి తెలుగుదేశం పార్టీ కదిరి నియోజకవర్గంలో క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్ఛార్జుల నియామక ప్రక్రియ అయిపోయిన తర్వాత వారి చేత ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి సందర్భంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రత్యేక కదిరి నియోజకవర్గ పరిశీలకులు సోదరులు వహీద్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సోదరులు పవన్ కుమార్ రెడ్డి గారికి, ఖమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ సోదరుడు మనోహర్ నాయుడు గారికి, అదేవిధంగా పట్టణాధ్యక్షులు డైమండ్ ఇర్ఫాన్ గారికి, పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర అగ్రికల్చర్ మిషన్ కార్పొరేషన్ డైరెక్టర్ కృష్ణమూర్తి అన్న గారికి, పార్టీ జనరల్ సెక్రటరీగా పనిచేసినటువంటి పెద్దల ఎత్తుల కృష్ణమూర్తి గారికి, సోదరులు శేషు గారికి, సోదరుడు నల్లజలం మండల పార్టీ కన్వీనర్ రాజశేఖర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి గాండ్లపేట మండల పార్టీ కన్వీనర్ కొండయ్య గారికి, తలుపుల మండల పార్టీ కన్వీనర్ ముబారక్ గారికి, పెద్దలు మోపూరి చంద్రశేఖర్ గారికి, సోదరులు సులేమాన్ గారికి, సోదరులు గంగరాజు గారికి, తనకల్లు మండల పార్టీ కన్వీనర్ రెడ్డి శేఖర్ గారికి, కదిరి రూరల్ మండల పార్టీ కన్వీనర్ చంద్రకేశ్వర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతరత్ర పెద్దలకి, వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు.
అంత్య స్థాయిలో ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి అభినందనలు, శుభాకాంక్షలు. ఇందాక ఇది ఒక కొత్త రకమైనటువంటి విధి విధానం. చాలామంది నాయకులు దాదాపు 21 సంవత్సరాల కంటే దాదాపు 5 ఎలక్షన్ నాతో కలిసి పనిచేసినటువంటి నాయకులు చాలామంది ఉన్నారు. నా దగ్గరికి వచ్చినప్పుడు పదే చెప్తా ఉన్నారు, రాజకీయాలు మారినాయి, రాజకీయాలు చేసే విధానాలు మారినాయి, ప్రజల ఆశలు మారినాయి, ఆలోచనలు మారినాయి, అభిష్టాలు మారినాయి, అవసరాలు మారినాయి. వాటికి అనుగుణంగా మన నాయకత్వంలో కూడా మార్పులు చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ ఉంటారు. అందులో భాగంగానే పనిచేసేటువంటి కార్యకర్తలకి, అందులో ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఎవరు కూడా డబ్బాపేక్ష, అధికారాపేక్షతో పనిచేయరు. దీనికి ఉదాహరణ కదిరి తెలుగుదేశం పార్టీ. మనము దాదాపు 20 సంవత్సరాలు నాతో పాటు ప్రయాణం చేసినారు, కానీ మనం అధికారంలో ఎప్పుడు లేము. మొదటిసారిగా 17 నెలల్లో ఉన్నాం. అయినప్పటికీ కార్యకర్తలు ఎప్పుడు పార్టీని వదిలిపెట్టి పోలా, నన్ను వదిలిపెట్టి పోలే, జెండాను వదిలిపెట్టినటువంటి ప్రసక్తి లేదు. కష్టాలున్నా నష్టాలున్నా ఓర్పుతో ఒక యుద్ధ పటిమ చూపిస్తూ ఎప్పటికప్పుడు మళ్ళీ గెలవాలనే తపనతో ప్రతిపక్ష పార్టీగా లేదా అధికారం లేకపోయినా ప్రజల గొంతుగా వినిపించేటువంటి కార్యక్రమంలో నిరంతరం పనిచేసినటువంటి కార్యకర్తలు ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితులను ఎందుకు చెప్తున్నారంటే, ఇప్పుడు క్యూబ్ వచ్చింది, క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జ్లు వాళ్ళందరూ కూడా అధికారం ఆశించో, డబ్బు ఆశించో పనిచేయలే. గతంలో కూడా, ప్రస్తుతంలో కూడా, వర్తమానంలో కూడా వాళ్ళు ఆశించేది గుర్తింపు. వాళ్ళు ఆశించేది పార్టీ దగ్గర నుంచి గుర్తింపు, గౌరవం. అవసరం వచ్చినప్పుడు మా పార్టీ మమ్మల్ని గౌరవిస్తుంది, నాయకునిగా గుర్తిస్తుందనే ఒక ఆలోచన. అందుకు అనుగుణంగానే ఈ రోజున ఈ కార్యక్రమం రూపొందించబడిందని చెప్పేసి నేను బలంగా నమ్ముతా ఉన్నాను. మీరు కూడా ఆలోచనని మీరు కూడా అభినందించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకా కొద్దిమంది పాత తరం రాజకీయాల్లోనే మనం ఉండాలనే ఆలోచనతో కొద్దిమంది 1% ఉంటారు. వాళ్ళకు కూడా ఈ వేదిక మీద నుంచి పిలుపులు ఇస్తూ ఉంటారు. ఆలోచన విధానంలో మార్పు రావాల, నేను చెప్పింది మాత్రమే జరగాలనే ఆలోచన నుంచి బయటికి రావాల. మీరు ఇప్పుడు పార్టీ పనిచేసే విధానం గురించి, ప్రజల్లో వచ్చినటువంటి మార్పు గురించి, దానికి అనుగుణంగా పార్టీ విధి విధానాల్లో చేసుకున్నటువంటి మార్పు గురించి మనందరికీ అర్థమవుతూ ఉంటుంది. ఈ కార్యక్రమం ద్వారా మనం కూడా మారల్ల. బూత్ స్థాయిలో నాయకత్వం బలంగా ఉంటేనే పార్టీ బలంగా ఉంటుందని బలంగా పార్టీ నమ్ముతూ ఉంది. మీరు కూడా గ్రామాల్లో నాయకత్వం, బూత్ కమిటీ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. దాదాపు 5 ఎలక్షన్లు చేసిన తర్వాత కూడా ఇప్పుడే ఒక సోదరుని అడిగినా, నేను బూత్ ఇన్ఛార్జిని, మీ పేరేం పేరు అని చెప్పేసి బషీర్ అన్నాడు. అది తెలుసుకోవాల్సిన బాధ్యత మా మీద కూడా ఉంది. ఎందుకంటే ఒక నమ్మకంతో పనిచేస్తుంటారు, ఒక గౌరవం కోసం పనిచేస్తుంటారు, వాళ్ళ ఊర్లో 4 మాటలు చెప్పుకుంటారు ఓటర్లకి. వారి ద్వారా పని జరిగినప్పుడే వారి నాయకత్వానికి గౌరవం వస్తుంది, తద్వారా పార్టీ బలోపేతమవుతుంది అనేది వాస్తవమని మనం అందరూ గ్రహించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. ఇకపోతే సాంకేతికత, టెక్నాలజీ అనేది రాజకీయాల్లో ఒక భాగంగా తయారైనటువంటి పరిస్థితుల్ని మనమందరూ అర్థం చేసుకోవాలా, ఆచరణలో పెట్టాలని మీకు అందరికీ కూడా ఈ వేదిక మీద నుంచి పిలుపునిస్తూ ఉన్నాను. గతంలో కూడా మీకు చెప్పిన, మెంబర్షిప్ చేయమంటే నాకు అది యాప్ వాడేది రాదనేవాళ్ళు, కానీ పేటీఎం, గూగుల్ పేకి అయితే వెంటనే పనిచేస్తారు. ఈ మాట గతంలో కూడా చెప్పినా మీకు, దాన్ని తొందరగా నేర్చేసుకుంటాం. కానీ పార్టీ మెంబర్షిప్ మనం యాప్లో చేయాలన్నా, లేదు పార్టీ కార్యక్రమము బ్యాట్లో చేయాలన్నా కూడా మనం చెయ్యం, ఎప్పటికప్పుడు తప్పించుకుంటాం. ఎందుకంటే పనిచేసే ఇంట్రెస్ట్ లేక. ఈ నియోజకవర్గంలో 90,000 పైచిలకు సభ్యత్వాలు చేసినాము. అది మీ అందరి ఘనత, మన అందరి ఘనత అని చెప్పేసి కూడా మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. గతంలో ఈజీఎస్ కింద కంకరేసేసి కాంట్రాక్టర్ బిల్లులు చేసుకొని వెళ్ళిపోయినాడు. వాస్తవమే కదా ఇది? ఎంతమందికి తెలిసింది?
ఎంతమందికి తెలుసు? ఇబ్బంది పడతా ఉన్నారు. దాన్ని మొన్నటి రోజున ఇంజనీర్లతో మాట్లాడి, పంచాయతీరాజ్ ఇంజనీర్లతో అంతే స్థాయిలో పవన్ కళ్యాణ్ గారిని కూడా మాట్లాడి తొందరలోనే ఆయన మన నియోజకవర్గానికి కూడా రాబోతున్నాడు. వచ్చినప్పుడు ఈ ప్రాంతానికి దానికి అదనంగా మళ్ళీ ఆ రోడ్లను పూర్తి చేసేటువంటి బాధ్యత కూడా మేము తీసుకుంటున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. తప్పిదం మనది కాదు, గత పాలకుల్ని. గత పాలకులకి ఆ రోడ్లు మనం ఇచ్చినాం. ఇస్తే 5 సంవత్సరాల్లో వాళ్ళు పూర్తి చేయలేకుండా కనీసం మీద మీగడ మింగేసి వెళ్ళిపోయినారు. కానీ రోడ్లు పూర్తి చేసినటువంటి పాపాన పోలా, ప్రజల కష్టాలు తీర్చేటువంటి పాపాన పోలా. మళ్ళీ మన మీదే బాధ్యత పడుతూ ఉంది. ఇక రింగ్ రోడ్, బైపాస్ రోడ్డు విషయానికి వస్తే ఈ పక్కన ఇప్పుడు పీవీఆర్ ఎదురుకున్నటువంటి జంక్షన్ చూసినారా? జంక్షన్ అందరూ బస్సులు పోతున్నాయా? బస్సులు పోతున్నాయా? ఎవరు శబ్దం చేయడంలే. ఈ బస్సులు కూడా మనం వచ్చే వరకు పోలా. మనం వచ్చిన తర్వాత ఇంకా భూమికి డబ్బులు ఇవ్వలేదంటే మళ్ళీ దాన్ని ఒప్పించేసి ఈ ప్రాంతంలో కూడా ఇది క్లియర్ చేసినటువంటి బాధ్యత మనం తీసుకొని క్లియర్ చేసి ఈరోజు బస్సులు పోతున్నాయి. ఇంకా మన మీద బాధ్యత ఉంది. ఆ పక్క కూడా క్లియర్ చేయాల్సినటువంటి బాధ్యత. అది కూడా మొన్నటి రోజున తహసీల్దార్ని వాళ్ళని పురమాయించేసి ఆ పనులు కూడా పూర్తి చేస్తున్నాం. తొందరలోనే బైపాస్ రోడ్లో 2 వైపులా కూడా బస్సు ప్రయాణం కానీ, లారీలు కానీ ఊర్లోకి రాకుండా బయట నుంచి బయటికి పోయేటువంటి కార్యక్రమం పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇన్ని రకాలుగా మనం ఆలోచన చేసి పనిచేసేటువంటి పరిస్థితుల్లో ఎక్కువ సమయం మీకు ఇస్తారని మీరు ఆలోచన చేసి ఏ రకంగా ఉంటుందో ఒక్కసారి అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నారు. అక్కడికి ఎవరైనా నాయకులు టైం అడిగితే పొద్దున పూట ఒకసారి 4-5 మందికో టైం ఇస్తాను, 6 గంటలకే రాండి మాట్లాడతాను. లజ్జనంగా మీ ఇంట్లో, మా ఇంట్లో పెద్ద మనిషిగా, మా ఇంట్లో మీరు అతిథిగా గౌరవంగా టీ ఇచ్చి మరి మీ మాటలు మీవన్నీ విని పని చేసి పంపిస్తూ ఉన్నారు. ఇంకా మీకు టైం కావాలంటే కొంచెం ఇష్యూస్ ఉన్నాయి. గట్టిగా మాట్లాడే పరిస్థితి. ఎవరిని మాట్లాడుతున్నారంటే పని చేసుకున్నాక కూడా అట్లే కూర్చుంటారు. దీంతో 2 రకాల సమస్యలు వస్తున్నాయి నాకు. ఎప్పుడూ వీళ్ళే ఉంటారని చెప్పి తిట్టుకునే వాళ్ళు ఉంటారు. రెండోది ఏమంటే నా మీద ఒత్తిడి పెరుగుతుంది. ఇంకా ఏం పని ఉంది? మనం నిరంతరము పని చేస్తేనే ప్రజల మన్ననలు పొందగలుగుతాం. అట్లా కాకుండా మనం కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకుంటే, ఎందుకంటే కదిరిలో కల్చర్ ఉంది. గతంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు అంటే పొద్దున్నే 11 గంటలకు 12 గంటలకు లేస్తారు. వాస్తవమేనా ఇది? మా నవాబులకి ఇంకా బాగా తెలుసు. 12 గంటలకు లేచి ఎవరుంటారంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఒక 4 ఉంటారు. క్యాపకే గుర్దా క్యా హై అని కాలేంగే, షామ్కో కహా జాయేంగే. ఇది అయిపోయినాక మళ్ళీ ఓ వారం పిక్నిక్ పోతారు. కానీ దానికి భిన్నంగా నేను పని చేస్తూ ఉండా. నిజంగా నా అవసరాలు కూడా వదులుకొని పని చేస్తా ఉండా. నా వ్యాపారం ఇబ్బంది కూడా పెట్టుకొని కూడా పని చేస్తూ ఉండా. మిమ్మల్ని కోరేదల్లా ఆదివారం ఒక్క రోజు వదలమంటే ఆ రోజు కూడా వదలరు మీరు. మెషిన్ అయినా దానికి మనసు ఉండకపోవచ్చు, కానీ మీరు కంటిన్యూగా ఆడిస్తే మీ కార్ని హీట్ అవుతుందా లేదా? ఎవరు శబ్దం చేయడం లేదబ్బా, ఏమో హీట్ అవుతుందా లేదా? మరి మనిషిని నేను కూడా పని చేసే లిమిట్, ఇంకా ఆరోగ్యం బాగుంది కాబట్టి పని చేయగలుగుతాను. అదే మా కంబయ్యన్ననో ఇట్లా వాళ్ళని పెట్టేసి 3 రోజులు షెడ్కి వెళ్ళిపోతారు. మీరు అందరూ ఈ ఆలోచనని అర్థం చేసుకోమంటున్నాను. మీ మీద మాకు ఎప్పుడు కోపం ఉండదు, ద్వేషం ఉండదు, తక్కువ చూసే ఆలోచన ఉండదు. మీరుంటే నేనున్నా, మనం అందరం ఉంటే పార్టీ ఉంది. ఈ సిద్ధాంతం నాకు నరనరాన ఉంది. మీరు దీన్ని అర్థం చేసుకోవడంలో మీకు ఏదైనా అపోహలు ఉంటే దూరంగా పెట్టేయమని చెప్పేసి కోరుతున్నాయి వేదిక మీద నుంచి. మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చినారు. ముఖ్యమంత్రి గారు వస్తే కార్యకర్తల మీటింగ్ పెట్టమంటే కార్యకర్తల మీటింగ్ పెడితే 1208 మంది లిస్ట్ ఉంటే మీరు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 600 మందో ఏమున్నారు. ఈ 600 మందిలో కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ మనం కమిటీలు వేసుకోలేదంటే కమిటీలు వేసుకున్నాం సార్ అని చెప్పిన. మా దగ్గర రాలేదేమో అన్నారు. మండల పార్టీ కన్వీనర్లు తప్పితే మనం కమిటీలన్నీ పూర్తి చేసినాం. ఆ మండల పార్టీ కన్వీనర్ కూడా ఏమంటే 6 మండలాల్లో కూడా కొత్తగా కార్యవర్గాన్ని పెట్టుకోవాలనే ఉద్దేశంతోనే నేను అందరిని అడిగిన కన్వీనర్లను కూడా.
దీంట్లో మొహమాటాలు కానీ దాపరికాలు కానీ ఏం లేదు. ఇదంతా మన కుటుంబ సమస్య. ఇది మాట్లాడిన తర్వాతే ఒక మీటింగ్ పెట్టుకుందామంటే ఆయనకు తీరుబడి కాల, కొన్నిసార్లు నాకు తీరుబడి కాల, ఎవరికి అబ్జర్వర్ గారికి. ఈ సమస్యతో పెండింగ్ పడింది. ఈరోజు దాన్ని కూడా పూర్తి చేయాలనే ఉద్దేశానికే మన కార్యక్రమంలో అజెండాలో పార్టీ ఇవ్వకపోయినప్పటికీ బయట ఒక టెంట్ ఇచ్చేసి మండలాల వారీగా పట్టణాలతో మాట్లాడాలనే ఉద్దేశంగానే పెట్టుకున్నాం. రోజంతా ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. ఇది కూడా పూర్తి చేస్తాం. అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాటలు చెప్తా. ప్రసాద్ మంచోడు, ప్రసాద్ ముక్కుసూడి మనిషి, కానీ ఇంకొంచెం కలుపుగోలుగా కార్యకర్తలతో ఉంటే బాగుంటుంది అన్నాడు. మీరు కలుపుగోలుగా ఉంటే బయటికి లేసే పోరు. నేను కూడా కలుపుగోలుగా ఉంటే నాకు కూడా టెన్షన్ ఉండదు. కోపం ఉంటేనే నా ఆరోగ్యం పోతుంది. కానీ తప్పనిసరి పరిస్థితి మీరు పని చేసుకొని ఇంకోరికి వెసులుబాటు కల్పించడంలా. అధికారం అంటే మాకు మాత్రమే సొంతం, మా నాయకుడు మాకు మాత్రమే సొంతం అనే ఆలోచనకు వచ్చేసినారు. నేను మీకు మాత్రమే సొంతమే, కానీ ప్రజలు మనకు సొంతం. ప్రజలతోనే రాజకీయాలు ముడిపడి ఉంటాయి. మీరు కూడా అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతూ ఉంటారు. దాన్ని కొంతమందికి అంతా ఉంటే ఒక 0.1%, 0.2% ఉంటారు. దాన్ని చిలవలవలగా వల్లేసి రకరకాలుగా ప్రచారం చేసి పని చేస్తారు. మన వాళ్ళు ఒకరో ఇద్దరు. అటువంటి వాళ్ళతో ఇబ్బంది ఏం లేదు. అటువంటి వాళ్ళు ఏ పార్టీలో అయినా ఉంటారు, ఏ సమాజంలో అయినా ఉంటారు, ఏ కుటుంబంలో అయినా ఉంటారు, ఏ సహవాసంలో అయినా ఉంటారు. వాళ్ళ గురించి పెద్దగా ఆలోచన చేయనక్కర్లా. కానీ మీరందరూ కూడా ఆ కార్యక్రమం అనేది ఒక కాల్ ఇవ్వగానే గురువారం మధ్యాహ్నం 12 గంటలకు నాకు ఇంటిమేషన్ ఇచ్చున్నారు. ముఖ్యమంత్రి గారి కార్యక్రమము మీ నియోజకవర్గంలో చేయాలన్నారని. ఎప్పుడంటే శనివారం పొద్దున్నే. మనకు ఉండేది మధ్యాహ్నం 12 గంటలకు ఇన్ఫర్మేషన్ ఇస్తే తలుపుల మండలంలో 5 స్థానాలు నేను పర్యటించడం జరిగింది. 4 ప్రదేశాలు, 5 ప్రదేశాలు. దాంట్లో 2 షార్ట్ లిస్ట్ చేసుకోవడం జరిగింది. దాంట్లో కూడా ఎవరి ఒత్తిడి లేదు, స్థానిక నాయకత్వం ఒత్తిడి. అదొక అపోహ మాట్లాడుకుంటున్నారు. కలెక్టర్ గారు ఉడుముల కుర్తి మరీ చిన్నగా ఉంది, పెద్దన్నవారిపల్లిలోనే చేద్దామని కలెక్టర్ గారు అంటే కొత్తగా వచ్చిన ఆయన ఎక్కువగా మనం కూడా ఇబ్బంది పెట్టకూడదనే దానికి నేను కూడా అంగీకరించిన. కానీ క్యాడర్ మాత్రము అద్భుతంగా పనిచేసినారు, అద్భుతంగా రెస్పాండ్ అయినారు. మీటింగ్ని కూడా బ్రహ్మాండంగా సక్సెస్ చేసినటువంటి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతాను. దాని తర్వాత 2 రోజులకే మన లోకేష్ బాబు గారు వచ్చినారు. మీకు అందరికీ చెప్తాండా మనస్ఫూర్తిగా ఆయన రా హీరో, మీరు మా హీరోవి, అద్భుతంగా పనిచేసినామని చెప్పేసి మనస్ఫూర్తిగా చెప్పడం జరిగింది. అది నాకు ఇచ్చినటువంటి అభినందన కాదు, మనందరికీ మీ అందరికీ ఇచ్చినటువంటి అభినందన అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉంటాను. మనం చేసే ప్రతి కష్టం వెనుక కూడా మీ అందరి కృషి ఉంది. నా ఒక్కంతోనే ఏది కాదు. ఇది అందరూ సమిష్టిగా పనిచేస్తేనే మనం ఇంత గౌరవం దక్కించుకుంటున్నాం. రాష్ట్ర స్థాయిలో కావచ్చు, జిల్లా స్థాయిలో కావచ్చు. ఇంకా ఒక విషయం చెప్తాను మీకు. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కదిరికి కేవీకే అంటే కృషి విజ్ఞాన్ కేంద్ర అనేది ఒకటి ఉంటుంది, కేంద్ర ప్రభుత్వము ఆధీనంలో. జిల్లాకు ఒక యూనిట్ ఇచ్చినారు. వ్యవసాయ శాఖ మంత్రి దగ్గర కూర్చొని మాకు కేవీకే వచ్చే దాంట్లో మా జిల్లాకు కదిరికి కావాలని పట్టుబట్టి మరీ కదిరికి శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. మీ పేరు చెప్పు. బషీర్ సార్. ఏది ఏ యూనిట్ సార్? 264 సార్. బూత్ కూర్చో. రాష్ట్ర పార్టీ సూచనల మేరకు గౌరవ ఎమ్మెల్యే శ్రీ గంటిగుంట వెంకటప్రసాద్ గారు అధికారంలో ఉన్నా లేకున్నా కానీ పార్టీ కోసం నిరంతరం పనిచేసినటువంటి కార్యక్రమాల్లో భాగంగా మన ఎమ్మెల్యే గారి సూచన మేరకు అప్పుడు బూత్
రెండు ఫోటోలు తీసుకుని 39 తోట సరోజమ్మ వేదిక పెట్టాల్సిందిగా కోరుతున్నాం. బూత్ నెంబర్ 244 శివయ్య, బూత్ నెంబర్ 264 కొలిమి బషీర్, బూత్ నెంబర్ 273 జయచంద్ర నాయక్, ప్రసాద్, ఆంజనేయులు, వెంకటరమణ, రమణానాయుడు, శివశంకర్, సాధ్య పవన్ కుమార్, ఆంజనేయులు, దండే చంద్రశేఖర్, వేరేళ్ళ ఆంజనేయులు, ఈ బావాజీ, లోకేశ్వర, నిలబడదాం రాండి. చెప్పు ప్రమాణ స్వీకారం. ముందుగా ప్రమాణ స్వీకారం ఉంటుంది. పవన్ చేయిస్తాడని చెప్పేసి దాన్ని ఫాలో అందరూ కూడా నిలబడి మీరు వాళ్ళకు కూడా సన్మాన కార్యక్రమం ఉంది. అయిందా? రండి, మనం ఇక్కడికి రండి. మనోళ్ళే కదా. కిందికి వెళ్ళిపోండి. తలుపులు పడి Tanda.
ఇర్ఫాన్ వాళ్ళ పేరు కూడా చెప్తే కదా బాగుంటుంది చేసేటప్పుడు. ఈ వద్దు రామస్వామి రాయడా మన ప్రియతమ నాయకుడు గౌరవనీయులు శ్రీ కందికొండ వెంకటేశ్వర గారు ఎమ్మెల్యే గారు కార్యకర్తలను సగర్వంగా సన్మానిస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఎక్కువ నిర్వహణలో పూర్తిగా మహిళలందరూ కూడా మీరు కూర్చోండి కూర్చోవే. దయచేసి కూర్చోండి. వేదిక ముందున్న వాళ్ళు వెనక కాపాలి. ఇది సాలుతుందా నీకు? ఈ శాలువ సరిపోతుందా? बोके दो जी इधर